న్యూస్ తెలంగాణ. నేను మీ రచిత. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. మైనర్ యువకుల తల్లిదండ్రులతో బోధన్ పోలీస్ స్టేషన్లో అవగాహన సమావేశం. బోధన్ అయ్యప్ప ఆలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు, అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు, భక్తులతో సందడి. రాజేశ్వర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ స్పీకర్ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు బుద్దె రాజేశ్వర్ గారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. సమాజ సేవకు జీవితం అంకితం ఇచ్చిన ప్రజానాయకుడు బుద్దె రాజేశ్వర్ గారి విగ్రహ ప్రతిష్టాపన వేడుక నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని బైపాస్ రోడ్డులో హనుమాన్ మందిరం మార్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమాన నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. రాజ్య మహారాజ్యమాధిపత్యం బుద్ధ రాజేశ్వర మహాస్వామి నమో నమః. కర్పూర మహామంగళ ఆనంద శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దేవత భగవానికి జై. ఓం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాన్స్వాడ శాసన సభ్యులు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాజేశ్వర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాజేశ్వర్ గారి జీవితం సేవకు మారుపేరు. ఆయన సేవలు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలకు అద్దం పడతాయి అని పేర్కొన్నారు. ప్రముఖులు, స్థానిక నాయకులు, రాజేశ్వర్ గారి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య సహకారిగా నిలిచిన దాతా రాజు సార్ గారిని సందర్భంగా సన్మానించారు. భార్యగా, బిడ్డలుగా, వియ్యంపురాలుగా, వియ్యంపుడుగా, అల్లులుగా ఎంత బాధపడుతున్నారో అంతకంటే బాధ ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు మేము అంతకంటే బాధపడుతున్నాం. బుద్ధ రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ నామకరణం చేసుకుంటే రైతుల మిత్రుడిగా పేరుగాంచిన మహానాయకుడు, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బుద్దె రాజేశ్వర్ గారు ప్రజల సమస్యలను దగ్గరుండి పరిష్కరించడమే కాదు, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, రైతు వేదికలు, హరితాహారం వంటి అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించారు. ఆయన నేనున్నా అనే మాట గ్రామ ప్రజల జీవితాల్లో నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా రాజేశ్వర్ గారు ప్రజల హృదయాల్లో ఎలాంటి స్థానం సంపాదించారో మరింత బలంగా ప్రతిబింబించింది. ఈ సేవామూర్తి చూపించిన మార్గం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వాగ్దేవి విద్యానికేతన్లో కొత్తగా రోబోటిక్స్, ఏఐ ప్రాజెక్టులు, అర్బన్ ఏరియాలో ఉపయోగించే ఏఐ ప్రాజెక్టులతో విద్యార్థులు ప్రతిభా ప్రదర్శన చేశారు. వాగ్దేవి విద్యానికేతన్ సాలూర మండల కేంద్రంలో ఏఐ మరియు రోబోటిక్స్ గురించి కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 6, 7, 5 తరగతి విద్యార్థులు ఏఐ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ప్రాజెక్టు గురించి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. అందులో భాగంగా 15 ప్రాజెక్టులను డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త విషయాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. Delivery robot line, warehouses, hospitals, education and robotics training, working principles. IR sensor detect a black line on a white surface, or vice versa. When the sensor sees black, it sends a low signal. When it sees white, it sends a high. The Arduino reads these inputs and controls the motors through the L298 drive to adjust the direction, keeping the robot following the line path. My school name is Wagdevi Vidyaniketan. My topic name is Bluetooth controller robot. Material used HC5 Bluetooth mold, Arduino L29 motor drive, DC motor and chains. Working principle: our phone sends commands by Bluetooth to the HC5. The Arduino receiver becomes these commands like F for forward, B for back, etc. and drives motor accordingly. అందరికీ నమస్కారం. అండ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు సాలూర మండల ప్రజలకి, శ్రేయోభిలాష్ అందరికీ కూడా నమస్కారం సార్. సో విద్యా సంవత్సరం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఒక 12 years స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ అకాడమిక్ ఇయర్లో ఈసారి కొత్తగా స్టూడెంట్స్కి అర్బన్ ఏరియాలో దొరికే ఏఐ అండ్ రోబోటిక్స్ దాని గురించి సంబంధించి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి మనకు సీల్యాబ్స్ సంస్థతో టైఅప్ చేసుకొని ఈ సంవత్సరం అనేది మనం ఆగస్టులో
మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ గురించి సంబంధించిన ఒక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేశాం ఈ సంవత్సరం. సో దానికి బ్రహ్మాండంగా మన 6th క్లాస్ 7th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు మొత్తం పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా రోబోటిక్స్ గురించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి ఎక్స్పోజ్ చేయడానికి, సో ఆ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అండ్ దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు అండ్ అగైన్ ఇవన్నిటి గురించి డిస్క్రిప్షన్ క్లియర్గా స్టూడెంట్స్ అందరూ మనకి పేరెంట్స్కి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆనూర్ అండ్ సాలూరా బ్రాంచ్ డైరెక్టర్ ఆఫ్ వాగ్దేవి విద్యానికేతన్. సో మనం విద్యతో పాటు అనేక రంగాల్లోని పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో మంచి బేసిక్ ఎడ్యుకేషన్ పొందాలని మా యొక్క లక్ష్యం. ఎప్పుడు నిరంతరంగా మాకు ఎప్పుడు లక్ష్యం ఒకటే ఉంటుందండి, పిల్లలు మంచి బాగుపడాలి. ఒక గ్రౌండ్ లెవెల్లో పిల్లలు ఎలా ఉండాలంటే హైదరాబాద్కి కానీ నిజామాబాద్కి కానీ ఈక్వల్గా ఉండేలాగా పోటీ పరీక్షలో కానీ స్పోర్ట్స్లో కానీ కంప్యూటర్ శిక్షణలో కానీ ఇంకా జీకే కాంపిటీషన్లో కానీ అనేక రంగాల్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక రూరల్ ఏరియాలో మా పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళకి మేము ఎప్పుడూ కోరుకుంటాము. సో మాకు సహకరించిన మైనర్ యువకుల తల్లిదండ్రులతో బోధన్ పోలీస్ స్టేషన్ లో అవగాహన సమావేశం నిర్వహించారు. పట్టణ సీఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్లు ఈ కార్యక్రమంలో ఉన్నారు. బోధన్ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రోజున మైనర్ యువకుల తల్లిదండ్రులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా పట్టణ సీఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, ద్విచక్ర వాహనాలు మైనర్లు నడిపినట్లయితే వారితో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో పట్టణంలోని మైనార్టీ యువకులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బోధన్ అయ్యప్ప మందిరంలో వైభవంగా అభిషేక పూజలు గురుస్వామి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బోధన్ పట్టణంలో ఉన్న పవిత్రమైన అయ్యప్ప స్వామి మందిరంలో మంగళవారం ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, పడిపూజ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గురుస్వాముల నేతృత్వంలో భక్తుల సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం ఓ పవిత్రతతో నిండిపోయింది. కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా శ్రద్ధగా పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా భోజనం వడ్డించారు. స్థానిక భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తజనులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గురుస్వాములు మాట్లాడుతూ ఈ విధమైన కార్యక్రమాలు భక్తి భావాలను పెంపొందిస్తాయని తెలిపారు. ओम तेजोराशाय नमः, ओम दशाननाय नमः, ओम धारुणाय नमः, ओम दोषांत्रे नमः, ओम दोषाय नमः, धनाध्याय नमः, ओम धनिकाय नमः, ओम धनुर्धाय नमः, ओम धनुर्धाय नमः, ओम धनुर्धाय नमः, ओम धनुर्धात्राय नमः, ओम धनुर्धाय नमः, ओम धनकाय नमः, ओम तेजसंपदाय नमः, ओम योगेश्वराय नमः, ओम योगाय नमः, ओम योगिने नमः, ओम योगाय योगासनाय नमः, ओम मंदारवाणिकाय नमः, ओम मत्ताय नमः, ओम मलयाजवासुभे नमः, ओम मंदारसमप्रत्याय नमः। महेरन्नाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भाजयते हरः उषधेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मतः आपो जनयथा जरः धर्मशास्त्रे नमो नमः शुद्धोदकेन स्नापयामि अथाभिषेके स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिघातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। ओम मणिकंठाय नमः, ओम मणिकंठाय नमः। అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యను శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మూడవ మెట్టు శరణం
పునయ్యప్ప అజనవమెట్టు శరణ పునయ్యప్ప అజనవమెట్టు శరణ పునయ్యప్ప శ్రీ శ్రీ ఏకచక్రపురి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 29వ వార్షికోత్సవం ఈరోజు చాలా అట్టహాసంగా వైభవోపేతంగా మన ఆలయ అర్చకులు శ్రీ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. భక్తులు కూడా చాలామంది విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. అదేవిధంగా తీర్థప్రసాదాలు తీసుకొని అన్నప్రసాదం కూడా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. మరి అందరూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. స్వామి శరణం. అదేవిధంగా ప్రతి శనివారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి భజన కార్యక్రమం ఉంటుంది. భక్తులు అందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి గురుస్వాములు అందరం కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ 7 గంటల నుంచి 8:30 వరకు భజన కార్యక్రమం ఉంటుంది. తరువాత ఇక్కడే శాస్త్రాప్రీతి చేసుకుని వెళ్ళిపోగలరు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. బోధన్ మున్సిపల్ కమిషనర్ జి వెంకటనారాయణ 2 రోజుల క్రితం ఒక ప్రింట్ మీడియా పత్రికలో ప్రచురితమైన అవాస్తవపు ఆరోపణల పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నిరసన తెలియజేశారు. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అబద్ధాలపై ఆధారపడి ఏ విధమైన పరిశోధన లేకుండా ప్రచురించబడ్డాయి. ఇలాంటి అసత్యపు కథనాలు ఒక నిజాయితీ గల అధికారిని లక్ష్యంగా చేసుకుని అతని వ్యక్తిత్వాన్ని, సేవలను కించపరిచే చర్యగా మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మేము బోధన్ మున్సిపాలిటీ మేనేజర్, డిప్యూటీ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ రోజు మధ్యాహ్నం 1:30 బోధన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాము. పత్రికలు మరియు మీడియా సంస్థలు తమ బాధ్యతను గుర్తుపెట్టుకుని నిర్ధారణతో కూడిన సమాచారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరిపైనా నిరూపణలు లేని ఆరోపణలు చేయడం మానవత్వానికి తగదు, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేసే చర్య. ఇలాంటి అసత్య ప్రచారాలపై ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పత్రికా స్వేచ్ఛ పేరు మీదుగా బాధ్యతలు లేని వార్తలు ప్రచురించడం పూర్తిగా అప్రమమైన చర్యగా మేము భావిస్తున్నామన్నారు. 2 రోజుల క్రితం సూర్య పేపర్లో వచ్చినటువంటి ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందనే ఉద్దేశంతో కమిషనర్ గారి పైన వార్త రాశారు. అదేవిధంగా నిన్నటి రోజు ఏఈ శ్రీనివాస్ గారి పైన కూడా కొందరు వ్యక్తులు అదేవిధంగా అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడారు. ఆ ఇద్దరిపైన జరిగినటువంటి వాక్యాలను మేము ఖండిస్తున్నాము మా మున్సిపల్ యూనియన్ ఎంప్లాయీస్ తరఫు నుంచి. ఏదైతే ఆధారాలు లేకుండా జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఇక ముందు ఎవరు కూడా చేయొద్దని, చేస్తే ఎంప్లాయీస్ తరఫున మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్ యువకుల తల్లిదండ్రులతో బోధన్ పోలీస్ స్టేషన్లో అవగాహన సమావేశం. బోధన్ అయ్యప్ప ఆలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు, అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు, భక్తులతో సందడి. రాజేశ్వర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ స్పీకర్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.